దేవ, మిథున వీళ్ళందరూ కూడా అలా వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఒక అతను అయితే అతని భార్యని కొడుతూ ఉంటాడు. నడి రోడ్డు మీద కొడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఎవడ్రా వీడు నడి రోడ్డు మీద కొడుతున్నాడో వాడిని లాగిపెట్టి కొట్టాలి అని అనేలోపే మిథున వాడి చెంప పగలగొడుతుంది. అది చూసి దేవ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇక్కడే ఉండేది కదా, ఎంత వేరం అక్కడికి వెళ్ళిపోయింది, ఎంత వేరం వెళ్ళి వాడిని కొడుతుంది అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో మిథున వాడి చెంప పగలగొట్టి ఏంట్రా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అతనైతే నా భార్య, నా ఇష్టం, నేను కొడతాను తిడతాను, అడగడానికి నువ్వెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మిథున అయితే ఇంకో చెంప దెబ్బ కొడుతుంది. అది చూసి దేవా వాళ్ళు మళ్ళీ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటిది ఇలా కొడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో మిథున ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా నీ భార్యను నువ్వు కొడతావా, అదంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా, తన మెడలో తాళి కట్టినప్పటి నుండి తన నీకు ప్రేమను పంచుతుంది, నువ్వు కూడా తనకి ప్రేమను పంచాలి, అంతేగాని ఇలా కొడతాను తిడతాను అంటే ఊరుకునే వాళ్ళు ఎవరున్నారా, తను కాబట్టి భరిస్తుంది, అదే నేనైతే నా ఈ పాటికి నిన్ను చంపేసేవాడిని, అయినా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా వాడికైతే బుద్ధి చెబుతుంది. ఇదంతా చూసి దేవ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దేవాన్ని చూసి ఇలా బుర్రలు ఊపుతూ ఉంటారు. అది చూసి దేవ అయితే ఏంట్రా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని చెప్పి అంటే, నేను ఇప్పుడు లావ్ అయిపోయానంటమ్మా, నేను వాడికి నచ్చలేదంట, వాడు నన్ను వదిలేస్తాడంట అని చెప్పి అంటుంది. అది విని మిథున వాడిని ఇంకో దెబ్బ కొడుతుంది. ఏంట్రా తాళి కట్టడము నీ ఇష్టమే, వదిలించుకోవడము నీ ఇష్టమే, అన్నీ నీ ఇష్టాలు అయినప్పుడు మరి మేమున్నది ఎందుకురా, నోరు మూసుకొని నీ భార్యతో కలిసి నువ్వు కాపురం చేయి, లేదంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి మిథున అయితే అతనికి వార్నింగ్ ఇస్తుంది. అది చూసి అక్కడ ఉన్న దేవ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అన్న వాడిని చూస్తుంటే నిన్ను చూసినట్టుగానే ఉందన్న, ఆ ప్లేస్లో నువ్వే ఉన్నావు అనిపిస్తుందన్న అని చెప్పి అంటూ ఉంటారు. అది విని దేవ అయితే రే నోరు ముయ్యండ్రా, ఎందుకురా అలా ఊహించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదన్నా వదినమ్మ మామూలుది అనుకున్నాము, కానీ వదినమ్మ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్న, సతీ సావిత్రిలా సైలెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ వదినమ్మ వైల్డ్ ఫైర్ అని ఇప్పుడే తెలిసింది, అమ్మో నాకు భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళు మిథున గురించి చెప్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.